సో సినిమా చూసారు కదా, ఎలా ఉంది? ఇట్స్ నైస్ మూవీ అండి. అంటే లైక్ సొసైటీ గురించి బాగుంది. సో థ్యాంక్స్. అంటే జనాలకి ఏం మెసేజ్ ఇవ్వచ్చు దీని ద్వారా? అంటే ఎవ్రీ జెండర్ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ కాబట్టి ఆ లైన్ ఆఫ్ థాట్ లో బాగా తీశారు. ఇది ఒక గుడ్ మూవీ అంటారా? నిజంగా నేను ఇట్లాంటి సినిమా కూడా ఇప్పుడు నాకు వస్తే బాగుండు అని అనుకున్నా. నిజంగా 2026 లో ఇట్లాంటి సినిమా వచ్చింది. సినిమా కేసే భయ్యా, సినిమా సూపర్ చాలా బాగుంది సినిమా. ఈ సినిమా ద్వారా సొసైటీకి ఏమైనా మెసేజ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? చాలా వరకు అయితే చూసిన వారికి చాలా మంది వరకు అయితే వస్తుంది ఖచ్చితంగా. ఏదైతే మా ట్రాన్స్జెండర్ జీవితాలు ఉన్నాయో అది ఒక సినిమా లాగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఎంత ఇబ్బంది పడుతుందో, ఎంత బాధపడుతుందో ఈ మూవీలో క్లుప్తంగా వివరించారు. చాలా బాగుంది. సొసైటీకి కొత్త మెసేజ్ ఇచ్చారు. నువ్వు ఇలాంటి సమస్య ఎదుర్కొన్నావా? చాలా ఎదుర్కొన్నాను. ఓకే. ఏజ్ సో కాబట్టి ఈ సినిమా ద్వారా కొంత మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది. సేమ్ నాకే అనుకున్నట్టు జరిగినట్టు అనిపించింది. సో తన పేరు సతీష్ సార్, ఎంజిఎం లో వర్క్ చేస్తారు. హాయ్ సార్. హాయ్ అండి. సో శ్రేహ సినిమా గారు ఉంది. చాలా బాగుంది. ఎల్జిబిటి మన లీగల్ బాటిల్ అనేటువంటి గొప్ప సినిమా. ఈ ఒక సినిమా యొక్క ఉద్దేశం ఏంటంటే హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. సో ఈ రోజు వచ్చేసి మా జూన్ 19న మా వరంగల్లో జెమినీ థియేటర్లో ఎల్జీబీటీ లీగల్ బాడీ సినిమా రిలీజ్ అయింది. సో దానికి మేమందరం వచ్చాము. ఇక్కడ కొంతమంది వాళ్ళ రివ్యూ తీసుకున్నాము. మీ రివ్యూ చెప్తాను సార్. సో సినిమా చూసారు కదా, ఎలా ఉంది? ఇట్స్ నైస్ మూవీ అండి. అంటే లైక్ సొసైటీ గురించి బాగుంది. సో థ్యాంక్స్. అంటే జనాలకి ఏం మెసేజ్ ఇవ్వచ్చు దీని ద్వారా? అంటే ఎవ్రీ జెండర్ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ కాబట్టి ఆ లైన్ ఆఫ్ థాట్ లో బాగా తీశారు. ఇది ఒక గుడ్ మూవీ అంటారా? ఇట్స్ గుడ్ మూవీ. అంటే సొసైటీ కాజ్ లో చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి దే డిజర్వ్ ఎవ్రీథింగ్ కాబట్టి రెస్పెక్ట్ వైజ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో హలో బ్రో. సో మన వరంగల్ ఇన్ఫ్లుయెన్సర్ లక్కీ బ్రో. సో మన ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ ఒక వీడియో పెట్టగానే సో మన ట్రాన్స్ జనరల్ లైఫ్ స్టైల్ తెలుసుకుందామని చెప్పేసి ఎల్జీబీటీ లీగల్ బాడీ సినిమాకి అయితే రావడం జరిగింది. సో సినిమా ఎలా ఉంది? నిజంగా నేను ఇట్లాంటి సినిమా కూడా ఇప్పుడు నాకు వస్తే బాగుండు అని అనుకున్నా. నిజంగా 2026 లో ఇట్లాంటి సినిమా వచ్చింది. ఒకసారి అందరికీ చెప్తున్నా, సినిమా ఎట్లున్నా అని దానికంటే చాలా మంది డబ్బులతోటి రివ్యూస్ ఇస్తారు. అవన్నీ కాకుండా ఒకసారి వచ్చి సినిమా చూడండి. నిజంగా చెప్తున్నా, సినిమా అయితే చాలా బాగుంది అక్క. సో డబ్బులు తీసుకున్న రివ్యూ వేరే ఉంటుంది, ఈ రివ్యూ వేరే ఉంటుంది. మాకు నిజంగా నిజంగా genuine తెలియదు. reviews ఇస్తారు, అంటే ఒక reviews ట్రాన్స్జెండర్ సినిమాకి అంటే మేము నిజంగా ఇంతవరకు డబ్బులు తీసుకున్న రివ్యూ అని మాకు తెలియదు. వాళ్ళు సో లైఫ్ లో ఇలా ఎన్ని ఫేస్ చేస్తారో, అంటే నార్మల్ గా పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు బయటికి వచ్చి చేసే వర్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఉంది ఇంట్లో. ఓకే. सिनेमा कैसे है भैया? सिनेमा सुपर है। हाँ। इंटरवल के बाद देखा तो सिनेमा एकदम समझ में आया। आप लोगों के ऊपर ये जबरदस्त दिखा। देखने के बाद इंटरवल पहले समझ में, इंटरवल के बाद मूवी देखने के काबिल, देख सकते हैं, जबरदस्त है। वो मूवी टीम का कुछ बोल सकते हैं क्या, वो कैसा बोलते ट्रांसजेंडर को क्या है, लोग कम तकवान से कम देखते थे, तो मूवी देखने के बाद ये क्या है, हालत क्या है, लाइफ कैसी है, पूरा समझ में आ रहा है उसमें। థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, థ్యాంక్ యూ. సో చిన్న హాయ్. సో మీరందరూ కూడా ఇప్పుడు సినిమా చూసారు మాతో పాటు. సినిమా ఎలా ఉంది? మెసేజ్, ఏం మెసేజ్? సొసైటీకి ఒక మెసేజ్, ట్రాన్స్జెండర్ జరుగుతున్న అవమానం ఇదంతా చూసుకుని మెసేజ్ లెక్క సినిమా క్రియేట్ డైరెక్ట్ బాగుంది. సో అంటే ఇప్పుడు దాంట్లో చాలా మంది యాక్ట్ చేస్తారు కదా, అంటే ఒక్కొక్క స్టోరీ గురించి ఉంది, లాయర్ గురించి ఉంది, పోలీస్ గురించి. దాంట్లో మీకు ఏ సన్నివేశం బాగా నచ్చింది? నాకు లాయర్ గురించి బాగా నచ్చింది. లాయర్ గురించి బాగా నచ్చింది. సో అంటే ఇప్పుడు సినిమాలో మీరు చాలా ఫస్ట్ నుంచి అన్ని వరకు చూసారు కదా, దాంట్లో మా ట్రాన్స్జెండర్స్ బయట చేసేటివి అందులో కొన్ని చూపించారు కదా, అలాంటి సన్నివేశాలు మీకు ఎప్పుడైనా తగిలాయా? ఎప్పుడు తగలేదా? స్కూల్లో మీరు చదువుకునేటప్పుడు కావచ్చు, అట్లా కావచ్చు, ఎప్పుడన్నా ఎక్కడేం చదవదు కదా. సో అంటే అలాంటి వాళ్ళు ఒకవేళ ఇప్పుడు మేము తెరితే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏమి ఇస్తారు? సో అందులో ఒక అబ్బాయి చిన్నప్పుడు గే క్యారెక్టర్ గా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఒప్పించే క్యారెక్టర్ ఒకటి మనకు ముందు ఎదురైంది కదా, హీరోయింది. సో అలాంటి వ్యక్తులు మీ ముందు ఎదురైతే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? రెస్పెక్ట్ ఇచ్చావు, మర్యాద బ్రో, మంచి మర్యాద ఇచ్చి మాట్లాడతాం, రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళకి కూడా అట్లా ఇవ్వాలి అన్నట్టు అది ఒకటి ఉన్నది మేడం. మొత్తం వాళ్ళకి ట్రాన్స్జెండర్ తక్కువ అట్లా చూద్దాం, మొత్తం లేడీస్ ఎట్లానో వాళ్ళకి కూడా ఒక అట్లా చూడాలని. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సూపర్ సూపర్ సూపర్. నిజంగా
ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు జనాల నుంచి ఈ విధంగా మాకు రివ్యూ వస్తుందని చెప్పేసి అనేసి. ఎంత ఉన్నది కానీ మేము ఆలోచించలేదు. ఇప్పుడు మూవీ చూస్తే అర్థమైంది మాకు ట్రాన్స్జెండర్ కి ఎట్లా ఉంటది, మనిషికి ఎట్లా చూస్తాలు చిన్న చూపు అన్నట్టు ఇప్పుడు అర్థమైంది. ఓకే, అది వాళ్ళు కూడా చదివి ఉన్నారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు దొరుకుతలేదు అన్ని మొత్తం దానిలో ఉన్నాయి మూవీ ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్స్ అలాట్. సో ఇక్కడ కొంతమంది మా ట్రాన్స్ మహిళలు కూడా సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా అడుగు తెలుసు, ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ బాధ ఒక ట్రాన్స్జెండర్ కే తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమా మా వరంగల్లో జూన్ 19న మధ్యాహ్నం 3 గంటల షో మాత్రం ఒక్క షో మాత్రమే వేశారు. సో మా వరంగల్ నుంచి కనీసం ఎటు లేదన్నా కూడా ఒక 50 మంది ట్రాన్స్ మహిళల దాకా కూడా రావడం జరిగింది. సో వాళ్ళందరిలో కొంతమంది అభిప్రాయం కూడా తెలుసుకుందాము, సినిమా ఎలా ఉంది అండ్ ఇది మాకు మంచి మెసేజ్ మూవా కాదని తెలుసుకుందాం ఒకసారి. అందరూ వచ్చి చూడండి, నిజంగా మా గురించి అందరూ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తొర్రూరు నుంచి వచ్చింది. సో తొర్రూరులో సినిమా థియేటర్ లో ఈ సినిమా వేయలేదు కాబట్టి వరంగల్లో సినిమా చూడడానికి తొర్రూరు నుంచి కథకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సినిమా. సినిమా ఎలా ఉంది? బాగుంది, మంచి గుడ్ మూవీ మన ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా, మా లాంటి వాళ్ళని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది, ఇప్పటికైతే మమ్మల్ని అర్థం చేసుకోండి. చాలా ఫ్యామిలీ స్టోరీ నాకు మా హార్ట్ బాగుందండి. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది. మా లైఫ్ స్టైల్ ఎలా ఉందో అన్ని అలా ఉన్నాయి, చూపెట్టారు. చాలా బాగుంది మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా బాగుంది. మా గురువు గారి జానకి అమ్మ పాత్ర బాగా చేశారు. మూవీ చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. అందరు కూడా వచ్చి ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. మూవీ చాలా బాగుంది. ఈ మూవీ చాలా బాగుంది. ఇంకా జనాలు కూడా ఈ మూవీ చూసి మా మీద రెస్పెక్ట్ అండ్ ఇంకా కేరింగ్ ఇంకా కొంచెం ముందుకు రావాలని ఈ సినిమా ద్వారా సొసైటీకి ఏమైనా మెసేజ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? చాలా వరకు అయితే చూసిన వారికి చాలా మంది వరకు అయితే వస్తుంది ఖచ్చితంగా. ఇంకా కొంచెం ఇలాంటి మూవీస్ ఇంకా కొంచెం ముందుకు రావాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. అందరు చూడు చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? మెసేజ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ఏదైనా ఒక నచ్చిన సన్నివేశం చెప్తావా మాకు? జానకమ్మ క్యారెక్టర్ బాగుంది. జానకమ్మ సూపర్. సినిమా చూసారు కదా ఇప్పుడు మీరు. సినిమాలో చాలా సన్నివేశాలు మన మనసుకు తగిలిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అందులో ఇప్పుడు సొసైటీకి కావాల్సిన మెసేజ్ ఇచ్చే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయంటారు దాంట్లో? ఖచ్చితంగా ఉన్నాయి. ఏదైతే మా ట్రాన్స్జెండర్ జీవితాలు ఉన్నాయో అది ఒక సినిమా లాగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ దొరకకనే ట్రాన్స్జెండర్స్ అందరూ బెగ్గింగ్ చేస్తారు, లేకపోతే సెక్స్ వర్క్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈ సినిమా ద్వారా మా ఫ్యామిలీలన్నీ యాక్సెప్ట్ చేస్తాయి, మమ్మల్ని హక్కున చేర్చుకుంటాయని నేనైతే ఈ సినిమా ద్వారా సొసైటీకి తెలియజేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అచ్చం మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలానే చూపించారు విజువల్ గా. అంటే చాలా బాగుంది మూవీ. హాయ్, సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. మూవీ బాగుంది. ఒక మంచి మెసేజ్ ఇట్లా ట్రాన్స్ గురించి కొంచెం ఇంట్రెస్టింగ్. సో సొసైటీలో దీని ద్వారా మాకు కొంచెం రెస్పెక్ట్ వస్తుంది మీరు అనుకుంటున్నారా? వస్తుంది. సో థ్యాంక్ యూ. ఒక మంచి మెసేజ్ అయితే థ్యాంక్ యూ. ఇంకా అందరికి చూడమని చెప్పండి ఈ సినిమా. సో అందరికీ మీ suggest ఫ్యామిలీతో చేస్తున్నాం. మీ ఫ్యామిలీ మొత్తం ఇట్లా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సో ఇక్కడ కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఇంకా సినిమా చూసి బయటకు వచ్చేవాళ్ళు. సో సినిమా ఎలా ఉంది? సినిమా మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటిదంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయము ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఎంత ఇబ్బంది పడుతుందో ఎంత బాధపడుతుందో ఈ మూవీలో క్లుప్తంగా వివరించారు. డైరెక్టర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా వెండి తెరపై మా అమ్మగారైన లైలమ్మ గారు కనిపించారు. చాలా సంతోషంగా అంటే చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ. సో నీకు ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది. సొసైటీకి కొత్త మెసేజ్ ఇచ్చారు. మా ట్రాన్స్జెండర్స్ మీద చాలా లేనిపోని అవగాహననే ఉంది, కానీ ఇప్పుడు ఈ సినిమా చూడబట్టి చాలా మందికి అవగాహన వస్తుంది. అది ఇంకా మా అమ్మగారు వెండి తెర మీద కనిపించారు. చాలా సూపర్. సో నువ్వు ఒక ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ కంప్లీట్ చేసావు. సో నీ యొక్క లైఫ్ స్టైల్ దీంట్లో కనబడింది అనుకుంటావా ఏమన్నా? కనబడింది అత్తయ్య గారు. ఏమనుకున్నావు అప్పుడు? అక్కడ మోగిని క్యారెక్టర్ చేసిన అమ్మాయి అక్కడ జాబ్ చేస్తూ అక్కడ క్యారెక్టర్ చేసింది. కాకపోతే నేను కూడా బిఎస్ఎల్ అనే ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. కాకపోతే నేను జాబ్ మానేశాను అంతే. నువ్వు ఇలా సమస్య ఎదుర్కొన్నావా? చాలా ఎదుర్కొన్నాను అత్తయ్య గారు. ఓకే. సో అప్పుడు మరి పోలీస్ వాళ్ళని కానీ లీగల్ అప్పుడు నాకు తెలియని ఏజ్ కాబట్టి ఈ సినిమా ద్వారా కొంత మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది. సేమ్ నాకే అనుకున్నట్టు జరిగినట్టు అనిపించింది. సో తన పేరు సతీష్ సార్, ఎంజిఎం లో వర్క్ చేస్తారు. హాయ్ సార్. హాయ్ అండి. So, శ్రేహా గారు ఉంది. చాలా బాగుంది. ఎల్జిబిటి మన లీగల్ బాటిల్ అనేటువంటి గొప్ప సినిమా.
ఈ యొక్క సినిమా యొక్క ఉద్దేశం ఏంటంటే నేటి సమాజంలో ఉన్నటువంటి ట్రాన్స్ మహిళల మీద ఏ రకమైనటువంటి అపోహలు ఉన్నాయో అవన్నీ తుడిచిపెట్టుకోపోయేలాగా ప్రతి ఒక్క తల్లి తండ్రి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చూస్తే తప్ప ఈ సమాజంలో మార్పు రాదనేది వాళ్ళు చాలా చక్కగా వివరించారు. డైరెక్టర్ గారికి నేను వందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక చక్కని కంటెంట్తో ఈ విషయాన్ని ఈ సమాజానికి ఈ ప్రపంచానికి తెలియపరిచినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సినిమాని కుటుంబ సమేతంగా చూడాలన్నది ఖచ్చితంగా నేను అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. వరంగల్ నుంచి ఎంజిఎం హాస్పిటల్ జెమినీ టాకీస్లో కూడా ఈ సినిమా ప్రతిరోజు నడుస్తుంది. అన్ని షోలలో కూడా అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.